హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. యాక్చువల్గా నేను ఒక రాయగఢ్ మ్యారేజ్కి వెళ్దామని ప్లానింగ్. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కనుక అనుకుంటున్నాము. అయితే ఏమైంది, మా వాళ్ళు ఏమన్నారంటే ముందు మనము భువనేశ్వర్, పూరి అన్నీ చూసుకుని వచ్చి అటు నుంచి అయితే మనం రాయగఢ్ వెళ్దామన్న ప్లానింగ్ మీద మేము వచ్చామండి. ఇది యాక్చువల్గా భువనేశ్వర్లో మాక్ డ్రిల్ అయ్యింది. ఇదంతా భువనేశ్వర్ బస్ స్టాండ్. ఎందుకంటే మేము ఇక్కడ నుంచే పూరి వెళ్ళడానికి నుంచి బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్ అయితే భలే ఉందండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను భువనేశ్వర్. బస్ స్టాండ్ చాలా అసలు ఎలా అంటే ఒక హైటెక్ సిటీ టైప్లో అని బాగా డెకరేట్ చేశారు. ఒరిస్సాలో కూడా ఎంత బాగుంటుందో నేను ఫస్ట్ టైం చూసానండి. చాలా బాగుంది. రైల్వే స్టేషన్ మాత్రం చూడలేమండి బాబోయ్, అస్సలు బాగాలేదండి. ఏదో డెవలప్ చేస్తారట మనకు తెలియదు, కానీ అస్సలు బాగాలేదు. అక్కడ నుంచి ఎలాగోలాగా వచ్చేసి పూరికి చేరుకొని, పూరిలో ఏంటంటే మేము బీచ్ పక్కనే మేము రూమ్స్ తీసుకున్నామండి. చాలా బాగుందండి నిజంగా. అట్మాస్ఫియర్ చాలా బాగుంది, కానీ కాస్ట్ మాత్రం హెవీ అండి. పూరిలో అయితే రూమ్స్ అయితే చాలా హెవీ, చాలా కాస్ట్ అండి. ఎక్కడికి ఆటో ఎక్కుదామన్నా 100 రూపాయ, 100 రూపాయ, 100 రూపాయ, 100 ఇద్దరు మనుషులు ఎక్కితే 100, ఇద్దరు మనుషులు ఎక్కితే 100. అది ఏంటో అక్కడ నాకు అర్థం కాలే. కానీ పూరిలో మాత్రం వెళ్ళిన తర్వాత జగన్నాథ స్వామిని చూసాం, చాలా ఆనందంగా ఉంది. కానీ అక్కడ డబ్బులు ఎంతసేపు డబ్బులు ఇవ్వండి బాబు. 2 స్టిక్స్ ఉంటాయి, నెత్తి మీద కొడతారు, డబ్బులు ఇవ్వండి. అలా అన్నాక మొత్తానికి చూస్తాము. ఇది పూరిలోని ఒక టెంపుల్, ఏదో అమ్మవారి టెంపుల్ అని చెప్పారండి. ఎంత బాగుందంటే వాటర్ మధ్య అమ్మవారి టెంపుల్. అప్పట్లో పాండవులు వచ్చి ఇక్కడ ఉండేవారంట, ఇక్కడ వాటర్ తాగేవారంట, స్నానాలు చేసేవారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు ఒరియా హిందీ వస్తే మాకేదో తోడా మాలూమ్ హై, మేము కూడా ఏదో వాయిసం అయిపోయింది. ఇదైతే టెంపుల్ అండి. టెంపుల్ దగ్గర ఇది ప్రసాదం తీసుకున్నాం, 100 రూపాయలు. అందులో అన్నీ కూడాను కాజాలు, అరిసెలు అవే మనం తినేవేని అక్కడ ప్రసాదాలంట. ఇప్పుడు యుద్ధం వల్ల ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయండి. ఎందుకంటే పెద్ద సైరన్లు వస్తే రేపొద్దున యుద్ధం వచ్చే ముందు ఇలాగ వస్తారని ఒక దీనికి అవుతుందండి. అవి కూడా జరిగాయి. ఇదేనండి బీచ్, కోనార్క్ బీచ్. అన్నీ తిరిగేసాం, కానీ ఇది మార్నింగ్ అండి. చాలా బాగుంది కదా. మా వాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు అవ్వండి. చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ డే నుంచి చూడండి కదా, 2 ఒంట్లు కూడా ఉన్నాయి, బాగున్నాయి. అక్కడ ముత్యాల దండలు అవి ఇవి అన్నీ అమ్మారండి. నేను ఒకటి 50 రూపాయలు తీసుకున్నాను. బాగుందండి. నేనైతే బీచ్లో ఆడలేకపోయాను. నేను వీడియో తీసుకుని కూర్చొని నేనేం ఆడతానని చెప్పండి. అలాగే కొన్ని టెంపుల్ దగ్గర ఏవో చిన్న పిక్స్ తీసుకుని మొత్తానికి అయితే ఎట్లాగేం పూరి యాత్ర అయితే చేశాను. చాలా హ్యాపీగా జరిగిందండి. అస్సలు నమ్మలేను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.